చంద్రిక డోర్ ఓపెన్ అయింది. పర్వాలేదు, మీరు పనిమంతులే. ఉండండి. చంద్రిక నువ్వు వెళ్ళి డోర్ వేసిరా. మూసి ఉందండి. ఎవరు మూసారు? ఇప్పుడు అది అవసరం. వచ్చిన పని చూడండి. ఇద్దరు బాగా నిద్రపోతున్నారు. పదండి పదండి. సారు మేడము అక్కడ ఉంటే వీళ్ళు ఎక్కడేం వెతుకుతున్నారు? విషెస్ చెప్పడానికి వచ్చి బోర్డు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? ఓపెన్ చేస్తేనే కదా అవి తీసుకునేది. ఏమిటి, కేకు నైఫునా? కాదు, అత్తయ్యమోయ చారి ఈ రూమ్లో ఏం చేస్తున్నారు? మీకు వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్దామని వచ్చాను సార్. మేము కూడా అందుకే వచ్చాం. అందుకే మేము కూడా అందుకే వచ్చాం. మరి కబోర్డ్ గారు ఏం చేస్తున్నారు? చీకట్లో బెడ్ ఎక్కడో కబోర్డ్ ఎక్కడో కనిపించట్లేదు. మరి నాకు కనిపించిందే. అర్ధరాత్రి నీ అడ్డమైన ప్రశ్నలు ఏంట్రా? సార్ కేక్ కట్ చేద్దరు కానీ రండి. చారి సార్ నీకేమన్నా మెంట్లా? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? సార్ మీ పెళ్లి రోజున సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను సార్. నాకు అసలు పెళ్ళే కాలేదనుకుంటే మళ్ళీ పెళ్లి రోజు ఒకటి ఎలా? పానకంలో పుడకలో వచ్చా, వెళ్ళి బయటగా. పెళ్లి రోజు ఎవరైనా జరుపుకోవాలి సార్, అలా అనకండి సార్. ప్లీజ్ సార్, నా సంతృప్తి కోసం మీరు కేక్ కట్ చేయాల్సిందే సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ 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 సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ 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 సార్. కేక్ కట్ చేయి, లేదంటే వాడు పీక కట్ చేసుకునే ఉన్నాడు. సార్ తగలడు. ఇది పట్టుకోండి. ఆగండి సార్. ఓయ్ మళ్ళేంటి? మీరు ఒక్కడే కట్ చేస్తారా సార్? మేడం గారిని కూడా పిలవండి. అది నిద్రపోతుంది కదరా, మళ్ళీ ఎందుకు లేపడం? మరే మళ్ళీ మత్తు మంది ఇవ్వటం చాలా కష్టం. మొత్తం మంది ఏమిటండి? అదే అదే అర్ధరాత్రి లేపితే మళ్ళీ జోలపాడి నిద్రపుచ్చడం కష్టం అంటున్నారు. అవును చారి, తెల్లారే వరకు దాని గోల్ని భరించలేను. అలా అనకండి సార్. సీతమ్మ లేకుండా రామాయణం లేదు, మేడం గారు లేకుండా ఈ సర్ప్రైజ్ సెలబ్రేషన్ లేదు. మీరు వెళ్ళి నిద్ర లేపండి సార్. నేను లేపను. కావాలంటే నువ్వే వెళ్ళి సుప్రభాతం పాడుకో. అలాగే సార్. మేడం మేడం మేడం. ఈ చారీగాడు మొత్తం కంపు చేస్తున్నారు. చంద్రిక ఏం చేద్దాం? ఓ పని చేయండి, లైట్లార్పి చీకట్లో క్యాండిల్ వెలిగించాలని చెప్తాను. లైట్ ఆపగానే క్యాండిల్ వెలిగించే గ్యాప్లో మీరు నగలు కొట్టేయండి. టైం సరిపోతే చంద్రిక. టైం ఉంటే ఎవరైనా కొట్టేస్తారు, తక్కువ టైంలో కొట్టేసేవాడి గొప్పోడు. మేడం ఏంటి చారి గారు? మీ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ సర్ప్రైజ్ గా ప్లాన్ చేశాను మేడం.
మీరు వచ్చి సార్తో కలిసి కేక్ కట్ చేయండి. ఆగండి సార్. మళ్ళీ ఏంటి ఈ మంకీ వచ్చిందిగా? ఆహా, క్యాండిల్ వెలిగించాలి కదరా. చారీ, నువ్వు వెళ్ళి లైట్ ఆర్పు. ఎందుకండి? వెలుగులో క్యాండిల్స్ వెలిగిస్తే ఏం బాగుంటుంది, చీకట్లో వెలిగిస్తే వెలుగొస్తుంది. ఇదేమి లాజిక్? ఓరే లాగ్ చేయకుండా వెళ్ళి ఆపరాచారి. ఆఫ్ చేస్తానుండండి. చారీ, అగ్గిపెట్టెక్కడా? అదేమిటండి, ఇందాక మీకే ఇచ్చాను కదా. నేను ఆయనకి ఇచ్చినట్టున్నాను రా. ఏమండి, తీసుకున్నారా? అదే అగ్గిపెట్టే. తీసుకున్నాను. అగ్గి పెట్టి తీసుకుని అక్కడెక్కడ ఉండడం ఏమిటండి? త్వరగా రండిలా. వస్తున్నా. ఇదిగో చంద్రిక. ఇదిగో చెయ్యి, వెలిగించు. మేడం, సార్, ఇద్దరు క్యాండిల్స్ ఊదండి. సార్ సార్, చాలా చారీ. కేకును కట్ చేశారా, మర్డర్ చేశారా సార్? ఏదో ఒకటి చేశాడు. పని అయిపోయింది కదా, ఇక పద. పని అవడం ఏమిటండి? అదే కేక్ కటింగ్ అయిపోయింది కదా. మరి సారు మేడము ఒకరికొకరు తినిపించుకోవాలి కదండి. అబ్బా, అదొకటి ఉందా మళ్ళీ? ప్లీజ్ సార్, నా కోసం. మేడం, ముందు మీరు సార్కు కేక్ తినిపించండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీవారు. ఇప్పుడు మీరు మేడం గారికి తినిపించండి సార్. మేడం గారు అంటే మీకు ఎంత ప్రేమ సార్. మేడం గారు మీకు చిన్న ముక్క పెడితే మీరు ఏకంగా మేడం గారికి పెద్ద ముక్క పెట్టేశారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్. ఆయన ఏదో చెయ్యనంటారు గాని అన్నీ ఇలాగే చేస్తారు చారి గారు. పెళ్లి రోజు వద్దన్నవారు ఏకంగా కేకే కట్ చేశారు. హలో, నేనేం నీ కోసం చేయలేదు. అగో ఆ చారీ కోసం చేశాను. ఎవరి కోసం చేసినా మన పెళ్లి రోజే కదా శ్రీవారు. అవును సార్, మా అందరికీ కూడా కేక్ తినిపించాలండి. కేక్ ఎందుకు, ఊరందరిని పిలిచి బంతి భోజనాలు పెట్టించరా. ఒరేయ్, వాళ్ళ నిద్ర చెడగొట్టింది కాక ఇంకా సీన్ లాగ్ చేస్తావేంట్రా? వెళ్ళా. చాలా థ్యాంక్స్ సార్. ఈ ఈవెంట్ లో నాకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దరిద్రుడాని, నువ్వు పార్టిసిపేట్ చేయడం కాదు, వాళ్ళని చేయించావు. పద. ఒరేయ్, ఆ కేక్ తీసుకొని సావు. అలాగేనండి. గుడ్ నైట్ సార్. ఎలా? అచ్చే, ఎలా? వెళ్తున్నానండి. చూడండి, పదండి పదండి. పదరా. ఈ కేకు పరిస్థితి కూడా నా పరిస్థితి లాగే ఉంది. తీయండి తీయండి. జీవితంలో మొట్టమొదటిసారి మంచి పని చేశారు. ఇది మంచి పని కాదు, దొంగ పని. దొంగ పని కాదు, మనకి పనికొచ్చే పని. రేపు మంగని దొంగని చేసి ఒక ఆట ఆడుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? ఏమైంది సార్, అంతలా ఉలిక్కిపడ్డారు?
ఏదో ఆలోచిస్తున్నాలే చారి. ఏం ఆలోచిస్తున్నారు సార్? ఆ మంకీ మంగ నాతో ఎలా అక్షింతలు వేయించుకుంటుందా అని. ఇంతలా మీరు ఆలోచిస్తున్నారు అంటే మేడం గారు అడక్క ముందే మీరే అక్షంతలు వేసేసేలా ఉన్నారే. నో ఛాన్స్ చారి. మీరు ఛాన్స్ ఇవ్వకపోయినా మేడం గారు తీసుకుంటారండి. పట్టు పట్టరాదు, పట్టి వదలరాదు అనుకునే తత్వం అండి ఆవిడది. ఆడదానికి అంత పట్టుదలుంటే మొగాన్ని నాకెంత ఉండాలి చారి. అనుకుంటాంగానండి, ఆడాళ్ళ ముందు మనం బలాదూరు సార్. ఏదో ఒకటి చేసి ఆడాళ్ళు మీకు జోహార్లు అని మన చేత అనిపించేసుకుంటారు. తను ఏం చేసినా నేను లొంగిపోను. ఆమ్ సూర్యదేవర జై సూర్య. అది చూద్దాం పదండి. పిచ్చోడా. పిన్ని బాబాయ్ హారతి తీసుకోండి. చారి గారు హారతి తీసుకోండి. నేను తీసుకోను. నేను మిమ్మల్ని అడిగానా? అక్షంతలు కాదు కదా సార్, హారతే కదా, తీసుకోండి. నువ్వు చెప్పావు కాబట్టి తీసుకుంటాను. నేను చెప్పకపోయినా మీ అంతటా మీరే తీసుకున్నారు. ఫస్ట్ బాల్కే డకౌట్ అయ్యారేంటి సార్? అంత నీవలే చారి. ఆయన అది ఐపీఎల్ ఆడట్లేదు, బెల్లంగోడి ఆడుతుంది. నేను చెడుగుడు ఆడిస్తాను. ఆరతి కాబట్టి తీసుకున్నా. అక్షంతలు అస్సలు వేయను. మీరేం వెయ్యక్కర్లేదులేండి, మా ఆయన వేస్తారు. నీ ఆయన వాడెవడు? వాడు వీడు అనకండి, కళ్ళు పోతాయి. ఈయనే మా ఆయన శ్రీ 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 సూర్యదేవర జై సూర్య గారు. చెయ్యుండగా వాడి బొమ్మ తెచ్చావేటమ్మా? మరేం చేయమంటావు జడ్జి? పెళ్లి రోజు చేసుకుందాం, పీటల మీద కూర్చుందాం అంటే అక్షింతలు వేయడానికి కూడా ససేమిరా అంటున్నారు. ఆయన పక్కన లేకుండా మా పెళ్లి రోజు సీతారాముల కళ్యాణం ఎలా చేసుకునేది? అందుకని వాడుండగానే వాడి బొమ్మను తీసుకొచ్చి అవమానిస్తావా? ఇందులో అవమానం ఏం లేదు పిన్ని. అలనాడు శ్రీరాముడు కూడా సీతమ్మ వారు పక్కన లేకపోతే ఆమె బంగారు విగ్రహం చేయించి పక్కన పెట్టుకుని అశ్వమేధ యాగం చేశారు. ఈ రోజు మా ఆయన బొమ్మని పక్కన పెట్టుకుని మా పెళ్లి రోజుని స్వామివారి కళ్యాణాన్ని చేసుకుంటాను. సూపర్ మేడం, అల్టిమేట్ థాట్ అండి. అప్పుడు రాములు వారు, ఇప్పుడు మీరండి. మంచి ఆలోచనమ్మా. నువ్వు ముందే చెప్పుంటే
జై బంగారు విగ్రహాన్ని చేయించేవాళ్ళం కదమ్మా. ఇది నాకు అచ్చొచ్చిన బొమ్మ అత్తయ్యా. అవునవును, ఆఫీస్ లో కూడా సేమ్ ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఏంటి ఆఫీసులో కూడా జై బొమ్మ పెట్టారా? సేమ్ కటౌట్ బాబాయ్. మరింకే ఆ బొమ్మను తీసుకుని మీ ఊరికి ఊరేగచ్చగా. ఇదేం ఉత్సవ విగ్రహం కాదు పిన్ని, ఊరంతా తిప్పడానికి. మా ఆయన ప్రతిరూపం, మా ఆయన బంగారం. అనవసరంగా హగ్గు మిస్ అయ్యారు సార్. తొక్కలో హగ్గు. నా బంగారు కొండ. మ్వా! కిస్ కూడా మిస్ అయిపోయారు సార్. తొక్కలో ముద్దు. ఏవండి, ఇవాళ మన పెళ్లి రోజు. ముందుగా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుని తర్వాత మీ ఆశీర్వాదం తీసుకుంటాను, సరేనా? మ్వా! మమ్మల్ని ఆశీర్వదించండి జేజీ. నువ్వు కూడా రారా? ఆ, బొమ్మ వచ్చిందిగా నేనెందుకు? నువ్వు అక్షంతలు వేయడానికి నీకు అభ్యంతరం కానీ నాతో వేయించుకోవడానికి ఏంటి? లాజిక్కే సార్, వెళ్ళండి. మ్మ్. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు వర్ధిల్లండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. పెళ్లి రోజు శుభాకాంక్షలు. నువ్వు నాశనం అయిపోవాలి. సర్వనాశనం అయిపోవాలి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మేడం. మీ జంట మా కన్నుల పంట. ఈ ఏడాది కావాలి 1000 ఏళ్ల ఉగాది. ఈ తరపు ఈ ఆది దంపతులు కావాలి తరువాత తరానికి ఆదర్శ దంపతులు. ఎలా ఉంది సార్ నా కవిత? నీ మోహన్ల చండాలం ఉంది. ఏవండి, మన పెళ్లి రోజున పెద్దవాళ్ళందరూ దీవించారు. మన పెళ్ళై అప్పుడే ఏడాదైంది. మన తొలి రాత్రి అయ్యుంటే ఈ పాటికి పాపో బాబో పుట్టుండేవారు. అయినా పర్వాలేదు, వచ్చే ఏడాదికి కవల పిల్లల్ని కని కవర్ చేద్దాం. మీ పోలికలతో బాబు, నా పోలికలతో పాప పుడతారు. మన వారసులతో జేజీ, అత్తయ్య, మావయ్య, పిన్ని, బాబాయ్ ఆడుకుంటారు. మనం హ్యాపీగా ఉంటాం. అలా అని నా తలపై అక్షంతలు వేసి దీవించండి. హలో, ఏంటి నాన్సెన్స్? అది వాగటం, మీరు వినడం. అసలు పెళ్ళే కాలేదని నేనంటుంటే పిల్లలంట పిల్లలు. ఏంట్రా నువ్వు చేసిన పని? అక్షింతల్ని ఇలా ఎగరగొడతావా? పెళ్లి రోజు నాడు పెద్ద అపరాధం చేసావు నాన్నా. అపచారం అపకారం ఏం లేదత్తయ్యా. ఆయన్నేమనకండి, ఆయన నాకు ఉపకారమే చేశారు. అవును, నేను ఆయన్ని అక్షంతలు వేయమని అడిగితే ఏకంగా తలంబ్రాలే పోశారు. పెళ్లి రోజునాడు తలంబ్రాలు పోయించుకోవడం అంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి. ఆయన నాకు ఆ భాగ్యాన్ని కలిగించారు.
యూ సో మచ్ శ్రీవారు, నన్ను ఇంత ఘనంగా దీవించినందుకు. ఈ రోజంతా నేను ఆశించిన దానికి మించి చేయండి. చేస్తారుగా? వాడు చేసిన చెడును కూడా మంచిగా తీసుకున్నావు. నీకా సీతారాముల ఆశీస్సులుంటాయమ్మా.